హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా శ్వేతతో. వీకెండ్ వస్తే చాలు నేను వాడే కామన్ డైలాగ్ సరదాగా ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకంటే వీక్ డేస్లో పడిన స్ట్రెస్కి స్ట్రెస్ బస్టరే ఈ షికార్కి వెళ్దాం. సో ఎక్కడికైనా తీసుకెళ్లే వరకు మా ఆయన చెవులు నేను కొరికేస్తూనే ఉంటా. లాస్ట్ వీకెండ్ అయితే మేము మళ్ళీ రీఓపెన్ అయిన గిండి చిల్డ్రన్స్ పార్క్కి వెళ్ళాం. ఇంట్లో అయితే ఇద్దరు పిల్లలు ఒకటి కలిసి గొడవ అయినా పడతారు, లేదంటే కలిసి టీవీ అయినా చూస్తారు. ఈ రెండు లేకుండా అందరూ కలిసిమెలిసి ప్రకృతిని ఆస్వాదించడానికి వచ్చేసారు. వామ్మో, ఇంత పెద్ద లైన్, ఇంట్లో ఎవరికి తోచుపాటు అవ్వట్లేదు అనుకుంటా. టికెట్ కాస్ట్ వచ్చేసి అడల్ట్స్ 60 రూపీస్ అండ్ చిల్డ్రన్ అబవ్ 5 years 10 రూపీస్. బిలో 5 years అయితే ఫ్రీ. సో అలా ఎంటర్ అవుతుంటే మా టికెట్ అయితే వాడు స్కాన్ చేసి ఇచ్చేసారు. ఫస్ట్ ఏం చూడబోతున్నావు తెలుసా? So many deers. ఇది చెన్నైలో పెద్ద జూ కాదు, సో ఇక్కడ పెద్దగా యానిమల్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ డియర్ చూసేసరికి ఒక రకమైన సర్ప్రైజ్. ఇటు చూడండి, డియర్కి ఎంత పెద్ద కొమ్ములు. అండ్ మీదేం పడకుండా మంచిగా ఫుల్ నెట్తో కవర్ చేసి పెట్టారు. రెనోవేషన్ చేశాకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది, చూడడానికి చాలా సీనిక్గా ఉంది. ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఆ బర్డ్ హౌస్ని చూస్తే నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఈ బర్డ్స్ అన్నిటినీ ఇలాంటి మంచి ప్లేస్లో ఇంత స్పేషియస్గా గ్రీనరీ, వాటర్ పాండ్, ఇంకా ఒక వాటర్ ఫాల్ కూడా అరేంజ్ చేసి పెట్టారు. అన్ని బర్డ్స్ బాగా కనిపించాలని చెప్పి నా ఫోన్ కెమెరా అయితే ఆ గ్రిల్ మధ్యలో ఉన్న ప్లేస్లో మరీ పెట్టి చూపిస్తున్నాను. కానీ కొంచెం ముందుకెళ్తే కనిపించడానికి గ్రిల్ మధ్యలో ఇలాగా ఓపెన్ గ్లాస్ పెట్టారు, మంచిగా మనం బర్డ్స్ని చూడడానికి. అటు చూడండి, పెలికన్ నోట్లో ఏదో పుక్కలిస్తున్నట్టుంది. అది లైట్ ఎఫెక్టా లేదంటే గాలికి ఏమైనా షేక్ అవుతుందా తెలియదు. కానీ ఇక్కడైతే మనకి రెగ్యులర్గా బయట కనిపించే బర్డ్స్ కాకుండా మంచి ఎగ్జాటిక్ బర్డ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇలాగ బోర్డులో ఉంది. చూడ్డానికి పిల్లలు కూడా చాలా బాగుంది, వాళ్ళే చదువుకుంటారు దీంట్లో ఏమేమి రాసుందో. అంటే ఆ బర్డ్ ఏం తింటుంది, దాని పేరేంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఇంగ్లీష్ అండ్ తమిళ్ 2 లాంగ్వేజెస్లో రాశారు. వయసుతో సంబంధం లేదు, ఇలా సీతాకోక చిలుకలు కనిపిస్తే ఎవరికైనా పట్టుకోవాలనే ఉంటుంది. నిజం చెప్పాలంటే పిల్లలకన్నా నాకే ఎక్కువ క్యూరియాసిటీ. ఇప్పుడు చూడండి, అంత పెద్ద పక్షి అంత ఎత్తున ఎగిరి ఎలా కూర్చుంది. ఇలాంటి డౌట్స్ నాకు చిన్నప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వస్తున్నాయి. ఇక్కడ క్రాకడైల్ ఉందని చెప్తే ఎక్కడ ఉందా అని మొత్తం కళ్ళతో స్కాన్ చేస్తున్నా, కానీ ఎక్కడా కనిపించలే. మేబీ వాటర్ లోపల ఉందేమో. నెక్స్ట్ ఇక్కడ స్నేక్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక ఏరియా క్రియేట్ చేశారు. పావులన్నీ ఒక్కొక్క కుండలో ముడుచుకొని కూర్చున్నాయి. ఇలాంటి ప్లేసెస్కి వీక్ డేస్లో వెళ్ళడం బెటర్, ఎందుకంటే కొంచెం రష్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నిటిని చూడాలంటే ఆ జనాల మధ్యలోంచి అస్సలు కుదరలేదు. చాలాసేపు వెయిట్ చేసి అందరు జరిగాక అప్పుడు Russell's viper, one of the poisonous snakes. ఆ స్నేక్ అయితే ఎగిరి ఎగిరి అందరికీ హాయ్ చెప్తోంది. నాకైతే పాములు మంత్రగాడు ఊదితే పాము డాన్స్ చేస్తుంది అలా ఉంది. जो बजो
స్లీపింగ్ జిలేబీని చుట్టినట్టు చుట్టుకొని పడుకోండి. ఇవే ఎంత పెద్దగా లావుగా ఉంటే ఇంకా ఆనకొండ ఎలా ఉంటుందో. కింద స్నేక్ కూడా వస్తుంది అక్కడ. మామూలుగా అయితే పాములు ఇలా స్కిన్ ఊడి రావడానికి వాటి బాడీని ఈ గోడకో రాయికో రబ్ చేస్తూ వెళ్తాయి. అందుకే ఇక్కడ ఈ పాము కూడా గోడకి ఆనుకొని ఉంది చూడండి. ఇక్కడ చూస్తుంటే చెట్టు కింద వనభోజనాల కార్యక్రమాలు పెట్టుకున్నట్టున్నారు అందరూ. ఇక్కడ ఉన్న చెట్లు ఎన్ని వందల సంవత్సరాలుగా ఉన్నాయో. ఇదే వంకతోనే మా పెద్ద పాపకి సైన్స్ లెసనే చెప్పేశాను. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ డియర్ ఉంది. స్పాటెడ్ డియర్, ఇది బార్కింగ్ డియర్ అంట, బట్ కొంచెం దూరంలో ఉన్నాయి. ఇక్కడ వాష్ రూమ్స్, ఫీడింగ్ రూమ్స్, మెడికల్ రూమ్స్ లాంటి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. తమిళనాడులో టైగర్లకి కూడా సాంబార్ నచ్చుతుంది. అంటే సాంబార్ కాదు, సాంబార్ డియర్. అదే వీటి పేరే సాంబార్ డియర్. అక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది టైగర్స్ ఫేవరెట్ ఫుడ్ అంట. ఇది ఇడ్లీ డియర్ కాదు, సారీ, సాంబార్ డియర్. అక్కడ వెరైటీగా డిఫరెంట్గా ఉంది. డియర్లా లేదు, ఏదో సంథింగ్ డిఫరెంట్. క్యామెల్లో డియర్ని కల్పిస్తున్నా ఉందో అండ్ చిల్డ్రన్స్ పార్క్ అన్నందుకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉండాలి కదా. సో ఇక్కడ 2-3 చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉన్నాయి, ఇదొకటి. నేషనల్ బర్డ్ పీకాక్ అయితే ఖచ్చితంగా చూస్తాను అనుకున్నాను, కానీ మామూలు పీకాక్ లేదు. ఇక్కడ వైట్ పీకాక్స్ కనిపించాయి. నాకు తెలిసి కొంచెం రేర్గా కనిపించే బర్డ్స్ అండ్ యానిమల్స్ అన్నీ ఇక్కడ పెట్టారు, పిల్లలు ఎంజాయ్ చేస్తారని. ఇక్కడ క్యాఫెటేరియా అండ్ సిట్టింగ్ ఫెసిలిటీ ఉన్నాయి, కానీ మాకు అక్కడ క్యాఫెటేరియాలో వాటర్ బాటిల్ తప్ప ఇంకేమీ దొరకలేదు. ఎలిఫెంట్స్, రియల్ ఎలిఫెంట్స్ కాదు, ఇది పెద్ద జూ కాదు ఓన్లీ. ఇదే ఆస్ట్రిచ్. ఇదొక ఫ్లైట్లెస్ బర్డ్, అంటే ఎగరలేదు, కానీ ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ బర్డ్ ఇన్ ద వరల్డ్. ఈ పక్షులకి అన్నిటికన్నా పెద్ద ఐబాల్స్ ఉంటాయి, దాంతోనే అది 4 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు చూడగలదు. ఇవి మోస్ట్లీ ఆకులు, గడ్డి ఇలాంటివి తింటాయి, కానీ అప్పుడప్పుడు కింద పడిన మిడతలు, బల్లి, కప్పలు ఇలాంటివి కూడా తింటాయి. వెతుకుతుంది ఫుడ్. రన్నింగ్ రేస్లో రన్నర్అప్గా వచ్చేది ఈ ఈమూనే. ఆస్ట్రిచ్ ఫాస్టెస్ట్ అంటే సెకండ్ ఫాస్టెస్ట్ బర్డే ఈ ఈమూ.
ఇక్కడ లెక్కలని డక్స్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి మనం మామూలుగా కనిపించే డక్ కాదు, ఇదేదో మస్కోవి డక్ అంట. కోతుల కోసం ఇక్కడ జిమ్ కట్టేశారు చూడండి. ఆ కోతులు చేసే చేష్టల్లో లీనం అయిపోయి చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి ఒక కోతి ఏం చేసిందో. మా అమ్మాయి టీషర్ట్ పట్టుకొని గట్టిగా లాగేసింది. అక్కడ ఏకంగా 4 క్రోకడైల్స్ ఒకదాని మీద ఒకటి చుట్టుకొని ఉన్నాయి. వాళ్ళన్నిటినీ సెపరేట్ చేయడానికి వీళ్ళ ప్రయత్నం. మన బాడీలో చెమటలు పట్టడానికి స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, కానీ క్రాకడైల్స్కి అవి ఉండవంట. వాటి ఒంట్లోంచి వేడి బయటికి రావాలంటే ఒకటే మార్గం, ఇలా నోరు తెరుచుకొని ఉండడం. అలా నోట్లోంచి వేడి అంతా బయటికి వస్తుంది. అందుకే నిద్రపోయేటప్పుడు కూడా నోరు తెరుచుకొని పడుకుంటాయి. క్రాకడైల్ పడుకుంది అక్కడ, నోరు ఆన్ తెరుచుకొని పడుకుంది. మాంసం ముక్కలు పెట్టారు తినడానికి. ఈ వీడియో ఇంతతో సమాప్తం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే, చూడ్డానికి బాగుండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఫన్నీగా ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటాయి. సో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ రిటర్న్ జర్నీలో వెళ్ళేటప్పుడు మంచి సన్సెట్ వ్యూ నాకు చాలా నచ్చింది, అందుకే క్యాప్చర్ చేశాను. సో ఇట్స్ మీ శ్వేత సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గిండి చిల్డ్రన్స్ పార్క్.